రైతాంగానికి. 6 అంటే 6 ఒక్క నిమిషం కూడా ఎక్కువ లేదు. మీరు కావాలంటే మీరు ఒక కెమెరామెన్ తీసుకొని పోయి మీరు కూడా తిరిగి రండి ఒకసారి గుజరాత్. ఓకే 6 గంటలు, ఒక సెకండ్ కూడా ఎక్కువ ఇయ్యరు కరెంట్. ఈ రోజు కూడా అరే 3 ఏళ్ళు కూడా కాలేదు నిండా కేసీఆర్ వచ్చి, కొత్త రాష్ట్రం, ఆయన కొత్త ముఖ్యమంత్రి, 3 ఏళ్లలోనే 24 గంటల కరెంట్ ఇస్తాడు ఎట్లా? అది కూడా ఫ్రీగా ఇస్తాడు ఎట్లా? ఎందుకు వీడే ఇయ్యారు? దాదాపు 3 దశాబ్దాలుగా వాళ్ళే ఉన్నారు. అది ప్రశ్న అయింది రైతాంగానికి. రైతు బంధు, రైతు బీమా ఊహించలే అసలు ఇది ఒకటి ఇట్లా పెట్టొచ్చు అని కూడా ఎవరు కలగనలే. ప్రపంచంలోనే ఎవరు కలగనలే ఇప్పటివరకు. ప్రపంచంలోనే ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ఎక్కడ కూడా లేదు. ఏ దేశాలు, కమ్యూనిస్ట్ కంట్రీలా, క్యాపిటలిస్ట్ కంట్రీలా, సెంట్రిస్ట్లా, ఎవరి కాడ కూడా సంఘాల డిమాండ్ ఏదో చేయాలనేది ఉంది కానీ లేదు ఇప్పటివరకు. ఓన్లీ కేసీఆర్ చేసిండు. ఇవి చర్చలైనాయి. నిజంగానే మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్రకు పోతే ప్రజల్లో ఎట్లా వచ్చిందో రిసెప్షన్ మీరు చూసిండ్రు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణలో ఎట్లుండేనో అంతకు మించి వచ్చింది మహారాష్ట్రలో. అర్థమైపోయింది ఇక, ఓహో ఈ మా పునాదులు కదిలిస్తానికి ఒకడు వచ్చిండు, ఆయనతో కాదు రాహుల్తో అట్లా పెట్టుకున్నాం కానీ ఈయన వచ్చిండు. కాబట్టి నా పార్టీ తెలంగాణలో లేకున్నా ఏం లేదు కానీ కేసీఆర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్ని తీసేసి ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చి ఎంత వీలైతే అంత కేసీఆర్ని ఎట్లా బదనాం చేయాలని ప్రయత్నం చేసి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు. అట్లా మోడీ భయపడుతున్నాడు కేసీఆర్ని చూసి. కానీ కేసీఆర్ ఈ పనికి మళ్ళీ కేసులు గీసులు అయిపోయింది. కవితమ్మ జైలు పోయింది, వచ్చింది. నిజమే మీరు అన్నమాట. కవితమ్మని జైలు పోకుండా కాపాడుకోవడానికి అనుకుంటే ఆయనకు సరెండర్ అవ్వడము, ఆయనతో ఎలక్షన్ల పొత్తు పోవడము చేస్తే దానికి ఏమైనా ఆధారం ఉంది. అందరూ పోకుండా ఉంటే అందరూ ఇక జైలుకే పోయి వచ్చిన తర్వాత ఇంతకన్నా మించి చేసేది ఏంది వీళ్ళు? మాకు వాళ్ళకి సంబంధం లేదు ఇంకా అయిపోయి ఇంకేముంది? ఏ ఎన్నికల పొత్తు పోలే, ఇక్కడ మేము మద్దతు తీయలే. ఆపదలుచుకుంటే అప్పుడే కదా. ఆయన కూడా పార్లమెంట్ ఎన్నికలు ఆ టైంలో లైఫ్ అండ్ డెత్ సమస్య. మరి అప్పుడు పిలిచి అప్పుడు మమ్మల్ని పిలవచ్చు. అంటే అప్పుడు మీరు సరెండర్ అయిపోయారు కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్లో మీరు పూర్తిగా సరెండర్ అయిపోయారు కాబట్టి కవిత బయటకు వచ్చింది అనే చర్చ. అది తెలివి తక్కువ 5 నెలలు 6 నెలలు ఉంచిన తర్వాత ఇంకా బయటకు రాకి ఏం చేస్తే అందరూ వచ్చారు. ఒక కవిత వచ్చిందా మరి? కేజ్రీవాల్ కూడా వచ్చిండు, సరెండర్ అయ్యిండు వచ్చిందా? అందరూ వచ్చిండ్రు. ఆ కేసులో పోయిన ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. అందరు బయటకు వచ్చేసారు సిసోడియాతో సహా. కేసులో చచ్చిపోయేదానికి ఉంచారు కదా, కోర్టులు ఉన్నాయి, బెయిల్స్ ఉన్నాయి, ప్రొసెస్ ఉన్నాయి కదా. పోకుండా ఉంటే ఆరోపణ చేసిన అర్థం ఉంది. 6 నెలలు వేయించినాక కూడా ఇంకా అందుకనే వచ్చిందని అంటే ఆ మాట అన్నందుకే కదా రేవంత్ రెడ్డి పనిచేసింది సుప్రీంకోర్టు. ఈ చెత్తవాగుడు ఆయన వాగిండు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి సోయి లేకుండా బీజేపీతో కాంప్రమైజ్ అయితేనే వచ్చిండు అని చెప్పేసి అన్నందుకు సుప్రీంకోర్టు విమర్శ చేసినట్టు కదా చేసింది. ఇవాళ అందుకనే ఇవాళ కూడా స్క్రూటైజ్ చేస్తుంది కదా. అందుకనే ఈ తెలియదు ఒక మాటలు మాట్లాడితేనే రైట్ సార్. మీ